మొదటి రోజు విశ్వం దేవుని విద్యాలయమా అని. ప్రియులారా, ఏజెన్సీ ప్రాంతంలో చుట్టూ కొండలు అడవుల్లో నివసిస్తున్న దేవుని ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరి మధ్య నిలవబడి దేవుని జ్ఞానాన్ని ప్రకటించే ఒక మహత్తరమైన భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించినందుకు ఈ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీరందరూ వాక్యం పట్ల ఎంతో ఆశ కలిగి ఎంతో ఆసక్తితో పెందలకడ రావడాన్ని చూసి చాలా సంతోషపడ్డాం. చాలా మంచి విషయాలు విశ్వాన్ని గూర్చి, విశ్వంలో దేవుని పాఠాలు ఎలా ఉన్నాయో ఈ 3 దినాలు మీరు వింటారు. ఈ మొదటి రోజు ఇప్పటి వరకు మనం విన్న మాటల్లో విశ్వం అనే మాట తరచుగా మనం వినే మాట. యూనివర్స్ అన్నారు, తెలుగులో విశ్వము అంటున్నాం. ఈ విశ్వము అనే ఈ మాటకు అర్థం ఏంటి? విశ్వం అనే మాటకు ఒక 2 నిర్వచనాలు, 2 అర్థాలు శాస్త్ర ప్రపంచం మాట్లాడుతుంది. మొదటగా, కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశంలో, అంతరిక్షంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఎన్నో పదార్థాలతో నిండిన ఆ సమూహం అంతటినీ విశ్వము అని చెబుతుంది శాస్త్రం. దానితో పాటు మరొక నిర్వచనాన్ని కూడా ఇస్తుంది. మనం చూడగలిగిన, గ్రహించగలిగిన, అనుభూతి చెందగలిగిన, తాకగలిగిన మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ మనతో పాటు విశ్వములో భాగము అని. మనం చూడగలిగిన కంటితో, మనం చూడకపోయినా చెబుతున్నప్పుడు మనం గ్రహించగలిగిన, అలానే అనుభవిస్తూ మనం పొందుకునే అనుభూతి, మనం తాకగలిగిన మన చుట్టూ ఉన్న ప్రతిదీ చివరికి మనము కూడా విశ్వములో భాగము. ఇది విశ్వం. ఇక ఈ విశ్వం ఎలా ఏర్పడింది, విశ్వం ఏర్పాటులో ఏం జరిగింది అనేటువంటి విషయాల గురించి శాస్త్ర ప్రపంచంలో భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. మనకు ఆ భిన్నమైన వాదనల జోలికి లేదా వాటి వైపుగా వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి అన్న ఆలోచన లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియచేయాలి. ఈ విశ్వం దానికదే ఏర్పడింది కాదు, దానంతట అదిగా వచ్చింది అన్నది ఈరోజు శాస్త్రవేత్తలు అనుకున్న వారు వెలిబుచ్చుతున్నటువంటి ఒక అభిప్రాయం. ఒకానొక సమయంలో ఒక పెద్ద ప్రేలుడు అనేది సంభవించింది. దాన్ని బిగ్ బ్యాంగ్, ఒక మహా విస్ఫోటనం, ఒక మహాశబ్దం ఆరంభంలో ఏర్పడి కలిగి ఆ పదార్థం ముక్కలైపోయి పేలినప్పుడు దీపావళికి టపాసులు పేలుస్తారు. అలానే అప్పుడప్పుడు మనం వింటుంటాం, పలానా చోట బాంబు పేలింది అని. బాంబు పేలుళ్ళు
ఎలా అయితే ఉంటాయో, ఒకప్పుడు విశ్వములో కూడా ఒక పెద్ద ప్రేలుడు సంభవించిందట. అలా ఆ ప్రేలుడు సంభవించినప్పుడు అంత చెల్లాచెదురుగా పడిపోయి, అందులో ఒక ముక్క సూర్యుడు, ఒక ముక్క చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ చాలా సంవత్సరాల వరకు అలా క్రమక్రమంగా ఆయా పరిణామాలకు లోనవుతూ ఆ తర్వాత ఒక చక్కటి ఈ విశ్వముగా, ఈ ప్రపంచంగా ఏర్పడింది అనేది ఈ శాస్త్రవేత్తల యొక్క ఈ థియరీ లేదా ఈ సిద్ధాంతము. చదువుకున్నారు, ఎన్నో సందర్భాలలో వారు మాట్లాడిన మాటలు స్వయంగా మనం విన్నాం. ఇది వారి యొక్క నమ్మకం, అది వారి యొక్క సిద్ధాంతం, వారు ప్రతిపాదించిన సిద్ధాంతం. అది ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని నిరూపించలేరు. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఏదైనా ఒక ప్రేలుడు సంభవించింది అంటే ఆ ప్రేలుడు వలన లేనివంటూ కొత్తగా ఏవి ఏర్పడవు. ఉన్నవే పాడైపోతాయి తప్ప లేనివి ఎలా ఏర్పడతాయి? మీకు అర్థమైందా? ఏదైనా ప్రేలుడు సంభవించినప్పుడు అక్కడ ఉన్నవి పాడైపోతాయి, ఉన్నవి ముక్కలైపోతాయి, ఉన్నవి చెదిరిపోతాయి. ప్రేలుడు అంటేనే అది. అటువంటప్పుడు విశ్వంలో ఒక ప్రేలుడు సంభవించిందట. ఆ ప్రేలుడు వలననే ఇటు విశ్వం అంతా కూడా ఏర్పడిందట. అంటే ఒకప్పుడు ఒక పదార్థం ఉండేది, విశ్వం అని కూడా కాదు, ఒక పదార్థం. ఆ పదార్థమే ఆ ప్రేలుడుకు లోనైపోయి ఎంత పెద్దదైనటువంటి విశ్వముగా ఏర్పడింది అనే ఒక సిద్ధాంతం అనేది శాస్త్రవేత్తలు ప్రపంచం ముందు పెట్టారు. వారు పెట్టినటువంటి సిద్ధాంతం ఎంత హాస్యాస్పదం అని చెప్పటానికి మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ప్రేలుల్లో ఉన్నవి నాశనమైపోతాయే తప్ప లేని వస్తువులు, లేనివి ఎలా ఏర్పడతాయి? అప్పుడప్పుడు మనం వింటుంటాం చూసారా, ఇదిగో ముంబైలో బాంబు పేలుడు జరిగాయి అని వింటాం. అలానే కలకత్తాలో బాంబు పేలుళ్ళు, హైదరాబాదులో కూడా పేలుళ్ళు సంభవించాయి అని. మొన్న ఈ మధ్య కేరళలో కూడా బాంబు పేలుళ్ళు అని మన రీసెంట్గా లాస్ట్ వీక్ అనుకుంటాను, ఇటు కేరళలో కూడా ఆ బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఇప్పుడు మరి కేరళలో జరిగినటువంటి ఆ బాంబు పేలులలో ఉన్నవి ధ్వంసమైపోయాయా, లేనివి ఏవైనా వచ్చాయా? ఉన్నవే ధ్వంసమైపోయాయి, లేనివి కొత్త వంట ఏవి రావు. అటువంటప్పుడు ఈ విశ్వం అనేది, ఈ సృష్టి అనేది ఒక ప్రేలుడు వలన సంభవించింది అని చెప్పడం అది హాస్యాస్పదం కాక మరి ఏమని చెప్పాలి చెప్పండి దాన్ని? ఏమంటే ఎవరైనా మా ఇల్లండి బాంబు పెట్టామండి, పేలిపోయిందండి, మా ఇల్లు వచ్చేసిందండి అని చెప్పమండి చూద్దాం. ఈ బ్రిడ్జి కూడానండి ఇది కట్టింది కాదండి, నిర్మించింది కాదండి, ఇక్కడ ఒకప్పుడు ఒక బాంబు తీసుకొచ్చి పెట్టారండి, ఆ బాంబును పేల్చేశారు, బ్రిడ్జి వచ్చేసింది. అంటే ఒక బాంబు పేలితే ఒక బ్రిడ్జి రావట్లేదు, ఒక బాంబు పేలిపోతే ఇల్లు రావట్లేదు. ఇల్లు మొక్కలైపోద్ది కానీ బ్రిడ్జి పేలిపోవటానికి బాంబు పెడతారు కానీ కొత్త బ్రిడ్జి రావటానికి, కొత్త ఇల్లు ఏర్పడటానికి బాంబులు పెట్టడం తెలుసా? అటువంటప్పుడు ఇంత అందమైన ఈ విశ్వం, ఇంత అందమైనటువంటి సృష్టి, ఇంత అందమైన ఈ ప్రకృతి రావడానికి, ఏర్పడటానికట ఏదో ఒక పేలుడు సంభవించిందట. ఆ పేలుడు సంభవించటం వలన ఎంత విశ్వం పుట్టింది అని వీళ్ళు చెబుతున్న వాళ్ళు చెబుతున్నారు, వినేవాళ్ళు కూడా ఎలా వింటున్నారో అర్థమవటం లేదు. ఏమంటే ఒక పెద్ద శబ్దం, పెద్ద ప్రేలుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేశాడు అనంటే నామోషిగా ఉందా? దేవుడు కలిగించాడు అని చెప్పటానికి ఏంటి ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఒక్క విషయం మీరు ఆలోచించాలి. వీళ్ళకు దేవుడి పైన నమ్మకం లేదు, దేవుని నమ్మే మనుషులు కారు. దేవుణ్ణి నమ్మక, దేవుడిపై నమ్మకం లేదు గనుకనే
ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దేవునికి దూరం చేయాలి అన్న ఆలోచనతో తీసుకుని వచ్చినటువంటి సిద్ధాంతమే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము అని అంటాను. కానీ ఒక్కసారి ఈ విశ్వానంతటిని మనం చూస్తుంటే ఏంటి విశ్వంలో ఉన్నటువంటి చక్కటి డిసిప్లైన్, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ సిస్టమ్, ఈ క్రమశిక్షణ ఏంటి? సూర్యుడేంటి, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మరలా వాటికి ఉపగ్రహాలు, సరే అవన్నీ ఎక్కడో ఉన్నాయి, అవన్నీ మనకు కనిపించనివి అనుకుంటే ఒక్కసారి మనం ఉన్న ఈ భూమినే ఆలోచిద్దాం. మనం ఉన్నటువంటి ఈ భూమండలము, మనం ఉన్న ఈ భూగోళం, మనం ఉన్న ఈ భూగోళం మీద 3 వంతులు నీళ్లు, 1 వంతు ఆరిన నేల, మరల ఈ 1 వంతు ఆరిన నేలపైనే మరల ఎన్నో అరణ్యాలు, ఎన్నో పర్వతాలు, ఎన్నో మైదానాలు, ఎన్నో నదులు, ఎన్నో సెలయేర్లు, ఎన్నో ఎడారులు, ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు, ఇవన్నీ ఈ 1 వంతు ఆరిన నేల మీదనే ఉండటం. మరలా 3 వంతులు నీళ్ళు ఎందుకు అయ్యానంటే దానికి కూడా కారణం ఉంది. 3 వంతులతో నీటితో నింపబడి 1 వంతు ఆరిన నేలతో గోళాకారములో ఉంటూ శూన్యములో వేలాడదీయబడి మరలా చాలా వేగంతో ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని అంటే ఈ క్రమం కానీ, ఇలా ఉండాలని ఆలోచించింది కానీ ఈ సెట్టింగ్ అంతా ఎవరు చేశారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించండి. ఈరోజు ఈ వేదిక వేసినటువంటి ఈ టెంట్లు, లైట్లు, పెట్టిన సౌండ్, వేసిన కుర్చీలు, వరకలు, ఇవన్నీ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వాటంతట వాటిగా వచ్చాయా? లేదే. నిన్నటి దినము నుంచి లేదా ఈరోజు ఉదయకాలము నుంచి ఎంత కష్టపడితే ఏమండి ఈ షేప్, ఈ రూపం అనేది రాలేదు. తాత్కాలికమైనటువంటి ఏమంటారు ఈ రూపం, ఈ సెట్టింగ్ కోసమే నిన్నటి దినము నుంచి కష్టపడితే తప్ప సాయంకాలానికి ఇంత చక్కటి ఏర్పాట్లు, ఈ రూపం అనే స్ట్రక్చర్ అనేది కళ్ళ ముందుకు రానప్పుడు ఇంత విశ్వం, అందులో మనం ఉన్నటువంటి ఈ భూమి, మనకు కనిపించినది ఇంకెంతో ఉండగా ఇవన్నీ కూడా వాటంతట వాటిగా ఏర్పడ్డాయి, వచ్చాయి అని చెప్పటం అంతకు మించిన మూర్ఖత్వం ఇంకేముంటుంది అనేది నా ప్రశ్న. మన ఇంటిని మనం కట్టుకున్నప్పుడు మనకు అనుకూలంగా మనం కట్టుకుంటాం. అది మన చేతుల కష్టం. ఒక ఇంజనీర్ ఉండాలి, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ప్లాన్ ఇవ్వాలి, అది తీసుకొని వచ్చి మళ్ళీ బిల్డర్కి ఇవ్వాలి, బిల్డర్ మరలా కట్టే వాళ్ళతో కట్టిస్తాడు. అందులో మరలా మన ఇష్టం, నీ ఇష్టం, ఇంజనీర్ ప్లాను, బిల్డరు చేతికి ఇవ్వటం, ఆయన మరలా పని వాళ్ళతో దాన్ని కట్టించటం. ఏంటి నీ కళ్ళ ముందు కనబడుతున్న ఒక 2 బెడ్రూమో 3 బెడ్రూమో ఒక ఇల్లు ఇంత అందంగా ముస్తాబై నీ కళ్ళ ముందుకు రావటం వెనకాల మీరందరూ కష్టపడ్డారా? ఒక 100-200 గజాలలో నువ్వు నిర్మించుకునే ఇంటి వెనకాల ఇందరు కష్టం, ఇంతమంది ఆలోచన ఉందనుకుంటే ఇంత పెద్ద ఈ భూమండలం, ఇంత పెద్ద ఈ విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు, వీటన్నింటిలో మనం ఉన్నటువంటి ఈ భూమి మీద ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఇంత క్రమమైన పద్ధతిలో ఇంత చక్కగా ఇవన్నీ కూడా ఉన్నవి అని అంటే పెట్టింది, అమర్చింది ఎవరో ఉన్నారు. ఏది దానంతటగా ఏర్పడదు, ఏది దానంతటగా రాదు, మనకు తెలుసు. అటువంటప్పుడు ఇంత పెద్దదైనటువంటి ఈ విశ్వం దానంతటదిగా ఎలా వచ్చిందంటారు చెప్పండి? అందుకే అన్నాడు, దీని వెనక దేవుడు లేడు అని మాట్లాడటం అనేది అది ఒక అజ్ఞానం, అది ఒక బుద్ధిహీనత అని మాట్లాడతాడు. బైబిల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రాసిన 2 కీర్తనలు,
14 కానీ 53 కానీ మనం చదువుతున్నప్పుడు సేమ్ ఉంటాయి ప్రారంభంలో. ఒకసారి 14వ కీర్తన మనం చదువుకుందాం. ఒకసారి 14వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 14వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని ఎప్పటి మాట అండి ఈ మాట? క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలములో ఇజ్రాయేల్ అనేటువంటి ఆ భూభాగం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ యుద్ధంలో ఉంది. మనం చూస్తున్నాం ఆ దేశం. ఒకప్పుడు ఈ రోజు ఈ పాలస్తీనా, గాజా, ఇజ్రాయేల్ ఈ భూభాగం అంతా ఒకప్పుడు ఇజ్రాయేలుగా దావీదు అనేటువంటి ఒక మహారాజు, మహాచక్రవర్తి పాలనలో ఉండేది. క్రీస్తుకు ముందు 1000 ఏళ్ల కాలంలో ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా ఉండి ఆయన వ్రాసినటువంటి కీర్తన ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ కీర్తన. రాజు, చక్రవర్తి ఏకదాటిగా 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ దేశాన్ని ఏలినవాడు, పాలించినవాడు. ఆ రోజుల్లో చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలకు శత్రులైన వారికి ఒక సింహ స్వప్నంగా నిలిచినవాడు. అంతేకాదు, దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి తన తరములో ఉన్న వారికి సేవ చేసినవాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన రాసినటువంటి కీర్తనలోని మొదటి మాట, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు అనుకుంటారు, బుద్ధిహీనులు అనుకుంటారు. ఎందుకు? ఏదైనా రావాలి అంటే దాన్ని చేసినవాడు ఉండాలి కదా. సృష్టి ఉందంటే సృష్టికర్త, కనబడుతున్న సృష్టి ఉందంటే దాని వెనకాల సృష్టికర్త. ఏదైనా ఒక వస్తువు మీకు కనబడుతుందనంటే దాన్ని చేసిన వాడు దాని వెనకాల ఉంటాడు, మర్చిపోకూడదు. చేసిన వాడు లేకుండగా ఏది మన కళ్ళ ముందుకు రాదు. మీరు వాడుతున్న ఏ వస్తువుని మీరు చూడండి. ఒక కారా, కంపెనీ ఉంది, తయారు చేసిన కంపెనీ ఉంది. మీరు ఒక మారుతి కారు మీరు వాడుతున్నారట, అక్కడ మారుతి కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ అనేకమైనటువంటి డిజైన్లతో కూడుకున్నటువంటి కారులను అది ఉత్పత్తి చేస్తుంది. అలానే మీరు ఒక హోండా కారా, ఉంది, అక్కడ కంపెనీ ఉంది అంటే అక్కడ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. అక్కడ కంపెనీ లేకపోతే, అది ఉత్పత్తి చేయకపోతే కారు అనేది నీ కళ్ళ ముందుకు రాదు. నువ్వు వాడుతున్న టీవీ ఉందా? అంతే మొబైల్, నీ చేతిలో ఉన్న మొబైల్ చూడు. నీ చేతిలో ఉన్న మొబైల్ నువ్వు చూస్తున్నావే, ఈ నీ చేతిలోనికి ఆ మొబైల్ రావటం వెనకాల మొబైల్ సృష్టికర్త. ఏ కంపెనీ నువ్వు వాడుతున్నావు? శాంసంగ్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ వాడు తయారు చేశాడా ఫోను? లేకపోతే ఇంక నువ్వేం వాడుతున్నావు? ఒక ఐఫోన్ వాడుతున్నావా? ఐఫోన్ కంపెనీ, అందులో అనేక మంది పని చేస్తున్నారు, అందువలనే కదా ప్రొడక్ట్స్ అన్నీ వస్తున్నాయి మన దగ్గరకు. నువ్వు వాడేది ఏ ఫోన్ అయినా దాని వెనకాల దాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు, మేకర్, సృష్టికర్త. అలా నీ ఇల్లు, దాని వెనకాల చెప్పుకున్నాం కదా, నువ్వు ఉన్నావు, కట్టినవాడు ఉన్నాడు. ఒక కార్ అయినా, ఒక బైక్ అయినా, ఒక టీవీ అయినా, ఒక మొబైల్ అయినా, వాటి వెనకాల వాటిని తయారు చేసే కంపెనీలు, సృష్టికర్తలు ఉన్నారు. వారు ఉన్నారు కనుక, వారు చేస్తున్నారు కనుక ఇవన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది నిజమైనప్పుడు, నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు, ఈరోజు నీ కంటికి కనబడే సూర్యుడు, నువ్వు అనుభవిస్తున్నటువంటి వెలుగు, నువ్వు అనుభవిస్తున్న ఈ చంద్ర నక్షత్రాలు, నువ్వు ఉన్న ఈ భూమి మొత్తం ఒక యూనివర్స్, విశ్వం. ఇంత విశ్వం వెనకాల ఎవరు లేరా? చేసినవాడు లేడా? చేసినవాడు ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే నీ తండ్రి అని చెప్పుకోవటానికి నీకు ఎందుకు సిగ్గు? గర్వంగా చెప్పుకోవాలి కదా దేవుడని, అతిశయంతో చెప్పుకోవచ్చు కదా నా దేవుడు అని. ఆయన ఎవరో కాదు, నా తండ్రి అని. నీ తండ్రిగా, దేవుడుగా
నీవు రాకమునుపు, నేను రాకమునుపు, ఈ భూమి మీద మనిషి అన్నవాడే పుట్టక మునుపు, మొదటి మనిషి ఆదాముకు, తర్వాత వచ్చే మనందరికీ ఏవేవి అవసరమో, ఏవేవి ఎంతవరకు అవసరమో, ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలో ఆ సెట్టింగ్ అంతా కూడా దేవుడు ఆయన బాధ్యతగా తీసుకొని అన్నీ సిద్ధం చేశాడే ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో. మన పిల్లల అవసరాలు తీర్చటం తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం అనుకుంటాం. మన పిల్లల అవసరాలు తీర్చటం తల్లిదండ్రులుగా మన బాధ్యత. వారు అడగవలసిన అవసరం లేదు. మన పిల్లలకు ఏది అవసరమో మనకు తెలుసు, ఏది ఎప్పుడు కావాలో మనకు తెలుసు. మన పిల్లలు అడగక మునిపే వారికి ఏవి కావాలో, ఎప్పుడు కావాలో, వారి అవసరాలు ఏంటో ఎరిగి వారి కోసం అన్నీ సమకూర్చటం అనేది ఒక తల్లిగా, తండ్రిగా నీ బాధ్యత నువ్వు అనుకుంటే, నీ వచ్చేటప్పటికి, నేను వచ్చేటప్పటికి, మనిషి అన్నవాడు భూమి మీద అడుగు పెట్టేటప్పటికి, మనిషి నివసించటానికి యోగ్యమైన, మనిషి బ్రతకటానికి అనుకూలమైన సమస్త సృష్టిని చేసి దానిని పాదాల కింద పెట్టినవాడు ఎవరు? నీ తండ్రి అయినా దేవుడు అంటున్నాం. అటువంటప్పుడు ఆయన లేడు అని మాట్లాడతావా? లేడు అని నువ్వు మాట్లాడుతున్నావంటే నేను ఏమనాలి? నువ్వు వచ్చావు అనంటే, నువ్వు వచ్చావు అనంటే, ఈరోజు నువ్వు వచ్చి లేడు, దేవుడు లేడు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు రావడానికి కారణం ఎవరు? నీ తల్లి తండ్రి. నీ తల్లి తండ్రి అనే వాళ్ళు లేకుండా నువ్వు రాగలవా భూమి మీదకు? తల్లి తండ్రి లేకుండా భూమి మీద మనిషిగా రావటం అనేది ఎంత అసాధ్యమో, దేవుడు అనేవాడు లేకుండా సృష్టి వచ్చిందన్నది అంతే అసాధ్యం. దేవుడు అనేవాడు లేకుండా నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావన్నది కూడా అది తప్పది. దేవుడు లేకుండా జరిగింది కాదు. దేవుడు ఉన్నాడు గనకనే నీ తల్లిదండ్రులు, దేవుడు ఉన్నాడు గనకనే నీ జన్మ, దేవుడు ఉన్నాడు గనకనే ఇంత బ్రహ్మాండం. అందుకే ఒక రాజుగా ఉండి, మహారాజుగా ఉండి, చక్రవర్తిగా ఉండి ఆయన మాట్లాడుతున్న మాట ఆవేశంతో మాట్లాడుతున్నాడు, చాలా ఆవేదనతోనే మాట్లాడుతున్నాడండి ఆయన, దావీదు గారు. అదే మనం చదువుకున్న మాట 14వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు లేడు అంటున్నాడు అంటే బుద్ధిహీనుడు. మనం అనవలసిన పని లేదు, వాళ్ళను అనుకుంటే చాలు. అనవలసిన పని లేదు బయటికి. దేవుడు లేడన్నాడు అనుకోండి, మనసులో అనుకోండి బుద్ధిహీనుడు అన్నమాట. బయటికి అనలేం కదా, అనకూడదు కూడా. ఇక అన్నాం అనుకోండి, ఏమండి మూడు తలపోట్లు, సమస్యలు. ఎందుకంటే మాకు రైట్స్ ఉన్నాయండి, మాకు మనోభావాలు ఉన్నాయండి, వచ్చేస్తారు మరి. అందుకే మనం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మనం ఎవరిని పేరు పెట్టి టార్గెట్ చేసి మనం చెప్పవలసిన పని లేదు. అలా ఉన్నారనుకోండి, అనుకోండి అంతే మనసులో. బైబిల్లో ఉంది కదా, ఎవన్నాడు? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇదే కీర్తనకారుడు, ఇదే దావీదు గారు మరలా 19వ కీర్తన రాస్తున్నాడు. ఇదే దావీదు గారు 19వ కీర్తన రాస్తూ 19వ కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 19వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 19వ కీర్తన మొదటి వచనం అనగా ఇది కూడా దావీదు గారి కీర్తన, ప్రధాన గాయకునికి రాసి పంపించాడు పాడు అని. అందుకే చూడండి, అక్కడ ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అన్నాడు. 19వ అధ్యాయం అని చెప్పుకుంటున్నాం మనం. 19వ కీర్తన 19వ కీర్తన మొదటి వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఈ 19వ కీర్తన అంతా కూడా దావీదు గారు చెప్పాలనుకున్న ఒకే ఒక్క విషయం. దావీదు గారు ఈ 19వ కీర్తన ద్వారా ఆ రోజున్న సమాజానికి, ఆ రోజున మనుషులకు ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనటానికి కనబడుతున్న ఈ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వమే సాక్ష్యంగా ఉంది అని చెప్తున్నాడు. 2, దేవుని యొక్క లేఖనాలు కూడా ఉన్నాయని కిందికి వెళ్ళేటప్పుడు చెప్తాడు. ఈ 19వ అధ్యాయంలో 2 విషయాలు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మొదటి సాక్ష్యంగా ఆయన దేన్ని చూపిస్తున్నాడు అంటే, కళ్ళ ముందు కనబడుతున్న విశ్వాన్ని చూపిస్తున్నాడు. 2వ సాక్ష్యంగా
చివరికి మనం వెళ్ళేటప్పటికి ఏమంటాడు అని అంటే, యెహోవా ఉపదేశములు, 8వ వచనం చూడండి, యెహోవా ఉపదేశములు అంటాడు. 7వ వచనంలో 2వ మాటలో యెహోవా శాసనము నమ్మదగినది అన్నాడు. అది బుద్ధిహీనులకు ఏం పుట్టిస్తుందన్నాడు? జ్ఞానం. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తున్నాడు. ఎవరయ్యా బుద్ధిహీనులు అంటే ఇప్పుడు చదువుకొని వచ్చాం 14వ అధ్యాయం ఇప్పుడు చదువుకొని వచ్చాం. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించినట్టు ఎవరయ్యా బుద్ధిహీనులు అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. అలాంటి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది ఒక్కసారి కళ్ళ ముందు కనబడుతున్న విశ్వాన్ని చూడు, బాగా ఆలోచించు. క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. ఏదైనా ఒక సృష్టముని కళ్ళతో నువ్వు చూస్తున్నావు అనంటే ఖచ్చితంగా దాన్ని చేసిన వాడు ఉన్నాడు కనుకనే అది నీ కళ్ళ ముందు కనబడుతుంది అని సృష్టిని చూపిస్తున్నాడు, విశ్వాన్ని చూపించాడు మొదటి 6 వచనాలలో. తర్వాత 7వ వచనం నుంచి ఏం చూపిస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి యెహోవా నియమించిన శాసనము, యెహోవా శాసనము అన్నాడు, అనగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నాడు. తర్వాత చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవి అన్నాడు. ఆ తర్వాత మీరు చూడండి 9వ వచనంలో యెహోవా న్యాయ విధులు సత్యమైనవి అన్నాడు, దేవుని న్యాయ విధులు. ఆ తర్వాత దేవుని యొక్క ఏమన్నాడు? ధర్మశాస్త్రం, శాసనములు అంటున్నాడు. దేవుని యొక్క ధర్మము, న్యాయ విధులు అంటున్నాడు, ఉపదేశములు అన్నాడు, శాసనములు అంటున్నాడు. మొత్తంగా మనకి ఏమర్థమవుతుందనంటే దేవుడు ఉన్నాడు అని, దేవుని యొక్క ఉన్నటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసేది ఏదైనా ఉందంటే అదిగో మొట్టమొదటిగా సృష్టిని చూడు, ఆ తర్వాత బైబిల్ను చూడు. ముందు సృష్టిని చూడు. ఎందుకంటే సృష్టిని చూడమని చెబుతున్నాడు ఆ రోజు కంటే ఆ రోజుకు వాక్యం అనేది పరిపూర్ణం కాలేదు. చెప్పాలంటే ఆ రోజు ఎందుకయ్యా, నిజంగా ఈ కాలానికి మనం చాలా ధన్యులం, చాలా అదృష్టవంతులం అని చెప్తుంటాను. కారణం ఏంటంటే మనకు దేవుని జ్ఞానం పరిపూర్ణంగా మనకు అందుబాటులోకి వచ్చేసింది, అంతే కదండి. ఈరోజు 66 పుస్తకాలతో బైబిలుగా సర్వసత్యాన్ని మనం కలిగి ఉన్నాము అంటే నిజంగా చాలా భాగ్యవంతులం మనం. మొదటి 100 ఏళ్లలో ఉన్నా కష్టమే, లేదా ఇంకా క్రీస్తుకు ముందటి కాలంలో ఉన్నా అప్పటికి జ్ఞానం మనకు అందేది కాదు. అందుకే ఆ రోజు దేవుడు ప్రవక్తలను అప్పటికప్పుడు ఆయన ప్రేరేపించేవాడు, వారి మధ్యకు పంపించేవాడు, మాట్లాడించేవాడు, అద్భుతాలు చేయించేవాడు, మాత్కారాలు చేయించేవాడు. సృష్టిని చూపించి వాళ్ళకి నేర్పించండి, చెప్పండి అని బోధించేవాడు. కారణం దేవుని మాటలు లిఖితముగా లేవు, దేవుని మాటలు గ్రంథస్థంగా వారికి అందుబాటులో లేవు. దేవుని మాటలు గ్రంథస్థముగా అందుబాటులో లేని ఆ క్రీస్తుకు ముందటి కాలం కానీ క్రీస్తు కాలంలో కానీ సృష్టిని చూపించి పాఠం చెప్పాలి. అనగా దేవుడు ఉన్నాడు అనటానికి మొదటగా సృష్టిని చూపించాడు ఆ రోజు. 2 దేవుని యొక్క ఉపదేశాలు, న్యాయ విధులు లేదా ధర్మశాస్త్రము, శాసనాలు అని మాట్లాడుతున్నాడు. అందులో మొదటగా 19వ అధ్యాయంలో 19వ కీర్తనలో మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మహిమ అంటే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం. ఆకాశాలను చూడు అనగా స్పేస్, అంతరిక్షంలోనికి వెళ్ళు. ఈరోజు నిజంగా టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందండి. ఈరోజు మన ఇంట్లో కూర్చొని మనం ఎక్కడున్నా కానీ మొబైల్లో అంతరిక్షాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఏం జరిగిందో క్షణాల్లో మన కళ్ళ ముందుకు తెచ్చేస్తుంది టెక్నాలజీ. ఈరోజు నీకు ఏది కావాలో అరచేతిలో ప్రపంచం, ఈరోజు నీ చేతిలో ప్రపంచం నీ అరచేతిలో ఉంది, విశ్వం నీ గుప్పిట్లో ఉందని చెప్పాలి. నీ మొబైల్లో యూనివర్స్ గుర్చిన ఎంత ఇన్ఫర్మేషన్,
ప్రపంచాన్ని కూర్చున్న ఎంత సమాచారం, సృష్టిని కూర్చున్న ఎన్ని సంగతులు. నువ్వు వెళ్ళవలసిన పని లేదు, అమెరికా వెళ్ళాల్సిన పని లేదు, ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు, యూరోప్కి వెళ్ళాల్సిన పని లేదు, ఆఫ్రికాకి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడో ఉన్నటువంటి అరణ్యాలకు నువ్వు తిరగవలసిన పని కూడా లేదు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి కుట్టావా, అన్ని ప్రత్యక్షమైపోతుంటాయి నీ కళ్ళ ముందు. అవన్నీ చూస్తున్నప్పుడు నీకు కలగవలసిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుని గొప్పతనం. అదే చెప్తున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని మహిమ, దేవుని యొక్క గొప్పతనం. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్నాడు. ఎవరండి దీన్ని కట్టారు, ఎవరండి దీన్ని చేశారు, ఎవరండి దీన్ని కలిగించిన వారు అంటే దేవుడు కాబట్టేనండి ఇంత చక్కగా ఉన్నది ఈ విశ్వం. దేవుడు కాబట్టేనండి ఈ సృష్టి ఇంత పద్ధతిగా ఉంది. నిజంగా సూర్యుని మీరు ఆలోచించిన, చంద్రుని గురించి ఆలోచించిన, నక్షత్రాల కొరకు మనం మాట్లాడుకున్నా, అఫ్కోర్స్ సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఇలా విశ్వంలోని, అంతరిక్షంలోని దేన్ని గురించి మనం ఆలోచిస్తున్నా ఆశ్చర్యం కలుగుతుంటుందండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎవరి పనులు అంటే దేవుని పనులు, దేవుని చేతి పనులు. వాటిని చూస్తున్నప్పుడు దేవుని గొప్పతనం. ఏదైనా ఒక పెద్ద నిర్మాణాన్ని మనం చూసినప్పుడు ఎవరండి దీన్ని డిజైనర్, ఎవరండి దీన్ని కట్టిన వాళ్ళు ఆశ్చర్యపోతుంటాం. అందుకనే మన దేశంలో ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి షాజహాన్ నిర్మించినటువంటి ఆగ్రాలోని ఆ తాజ్మహల్ చూడండి, ఆ కట్టడాన్ని చాలా ఆశ్చర్యం. ఏంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఏంటి అద్భుతమైన ఈ నిర్మాణం, ఏంటి అద్భుతమైన కట్టడం. ప్రపంచ వింతలు 7 అని చెప్పుకుంటాం కదా. చైనా ఎప్పుడో తన దేశం చుట్టూ గోడ కట్టిందట, అది కూడా ఒక వింత. ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడ్ సమాధులు అవి కూడా ఒక వింత. ప్యారిస్లో ఉన్నటువంటి ఒక పెద్ద టవర్ అది ఒక వింత. ఏంటయ్యా ఇవన్నీ ఎవరయ్యా కట్టారు అంటే మనిషి. మళ్ళా వాటికి చాలా పటిష్టమైన భద్రత. ఎందుకు పటిష్టమైన భద్రత? ఏమో ఎవరైనా ఒకవేళ ఉగ్రవాదులు లేకపోతే ఇంకెవరి తీవ్రవాదులు వాటిని పేల్చేస్తే, వాటిని పడగొడితే ఇంత కష్టం మళ్ళీ కట్టడం. విషయం ఏంటంటే మరలా వాటిని కట్టొచ్చేమో, వాటిని పడగొడితే మళ్ళీ కట్టొచ్చేమో. కానీ ఒక్కసారి అంతరిక్షాన్ని గురించి ఆలోచించు. ఎవరు పెట్టారు? సూర్యుని ఎవరు పెట్టారు? చంద్రుని ఎవరు పెట్టారు? అసలు అంతరిక్షంలో కోటాను కోట నక్షత్రాలండి. ఒకటి కాదు కోటాను కోట నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో, అంతరిక్షంలో. మరలా ఉన్నటువంటి కోటాను కోట నక్షత్రాలన్నీ అనేకమైన మండలాలుగా, ఎన్నయ్యా మండలాలు అనంటే సుమారుగా మరలా 1000 మండలాలు. అంటే మండలాలు అంటే తెలుసు కదా మనకు, మండలాలు జిల్లాలు మనకు తెలుసు కదా. ఇక్కడ కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం అంటాం, ఇలాంటి కొన్ని మండలాలు కలిస్తే ఏమంటాము? జిల్లా అంటాం. కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అంటాం. అలానే అంతరిక్షంలో కూడా విశ్వం అనగానే కోటాను కోట నక్షత్రాలు అంటాం. మళ్ళీ కోటాను కోట నక్షత్రాలలో 1000 సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. అంటే మండలాలు మన భాషలో. ఇప్పుడు మనం ఉన్నాం చూసావా, మనం ఉన్న ఈ భూమి, మనం ఉన్నటువంటి ఈ భూమి అనేది సూర్యుని యొక్క కుటుంబంలో ఒకటి. అంటే సూర్యుడున్నాడు, సూర్యుడికి ఆ చుట్టూ కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ సూర్యుని చుట్టూ ఉన్న గ్రహాలలో మనం ఉన్న భూమి అనేది ఒకటి ఉంది. ఆ భూమి మీద మనం ఉన్నాం. ఇప్పుడు సూర్యుడు అనేవాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఈయన కూడా మళ్ళొక కుటుంబంలో ఉన్నాడు, ఆయన ఒక మండలంలో ఉన్నాడు. దాన్నే పాలపుంత నక్షత్ర మండలము అన్నాడు. అంటే ఈ సూర్యుడు సూర్య కుటుంబంలో ఉన్న ఈ గ్రహాల లాంటివి అనేకము ఆ పాలపుంత నక్షత్ర మండలాలలో ఉంటాయి. ఇలా మరలా ఇలాంటి సూర్య కుటుంబం లాంటివి పాలపుంత నక్షత్ర మండలాలు ఎన్నో ఉంటే, ఇలాంటి పాలపుంతవి మరలా కొన్ని వేలకు వేలుగా ఉంటాయి అంతరిక్షంలో.
ఇక ఆ విశ్వాన్ని గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా శాస్త్ర ప్రపంచానికి విశ్వం యొక్క హద్దు, విశ్వం యొక్క సరిహద్దు ఎప్పటికీ శాస్త్ర ప్రపంచం తెలుసుకోలేకపోయింది. మొదటి ప్రసంగంలో జ్ఞాపకం చేశారు కదా, ఏమయ్యా మీకు ఎంత తెలుసయ్యా విశ్వం గురించి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు విశ్వాన్ని గురించి మాకు తెలిసింది కేవలం ఒక 10% మాత్రమే తెలుసు. ఏంటి ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి ఉపగ్రహాలను పంపగలుగుతున్నారు, అంగారకుడి మీదకి పంపగలుగుతున్నారు, వీళ్ళు వెళ్ళి రాగలుగుతున్నారు, ఇక్కడుండే అంతరిక్షాన్ని చూడగలుగుతున్నారు. ఏంటి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇంత డెవలప్ అయినటువంటి వీళ్లకు ఇంతకు విశ్వం గురించి ఎంత అయ్యా మీరు తెలుసుకున్నారు అని అంటే కేవలం ఒక 10% మాత్రమే తెలుసుకున్నారు. ఏంటి 10% ఇంతుంటే ఇంకా తెలియంది ఎంత అంటే 90% ఉంది. ఇప్పుడు ఈ 90% కనబడట్లేదు కనుక దాని డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం కనిపించడం లేదు, మాకు తెలియటం లేదు. ఏమండి 10% ఇంతుంటే ఇంకా 90% అంటే విశ్వం ఎంత పెద్దది, ఈ విశ్వం ఎంత పెద్దది. ఈ విశ్వంలో ఉన్న 1000 కోట్ల నక్షత్ర మండలాలు, అందులో ఒక పాలపుంత నక్షత్ర మండలం, అందులో మళ్ళా సూర్య కుటుంబం లాంటివి మరలా ఎన్నో. ఆ సూర్య కుటుంబంలో భూమి మీద ఈరోజు ఉన్నటువంటి మనం ఎవరు ఆలోచించారు, ఎవరు డిజైన్ చేశారు ఇదంతా? అయినా ఇవన్నీ కూడా ఏమంటారు, ఈ కుటుంబాలు లేకపోతే ఈ మండలాలు, ఈ కోటాను కోట నక్షత్రాలు ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి, దేనికోసం ఉన్నాయి అని అంటే ఇవన్నీ కూడా ఉన్నవి, ఇవన్నీ కూడా చేసింది దేవుడైతే ఎవరి కోసమయ్యా చేసావు అని అంటే కేవలం మనిషిగా నీ కోసమే దేవుడు చేశాడు, మన కొరకే దేవుడు చేశాడంటాడు. నీవే లేకపోతే, నేనే లేకపోతే, భూమి మీద మనిషి అన్నవాడే లేకపోతే భూమి లేదు, భూమి లేకపోతే సూర్య కుటుంబం లేదు, సూర్య కుటుంబం లేకపోతే పాలపుంత నక్షత్ర మండలం లేదు, పాలపుంత నక్షత్ర మండలం లేకపోతే అసలు ఇక ఈ కోటాను కోట నక్షత్రాలు ఇంకా మరెన్నో, ఆ పైకి వెళ్ళిపోతే ఆండ్రోమెడా అంటాడు, ఇంకా పైకి వెళ్ళిపోతూ హైడ్రోస్ ఏవో చెప్తారు. ఎన్నున్నా అన్నీ కేవలం భూమి మీద 60 ఏళ్ల బ్రతుకు కోసం భూమి మీదకి వచ్చిన మనిషిగా నీ కోసమే. అంటే ఈ విశ్వానికి కేంద్రం, ఈ విశ్వానికి సెంటర్ ఎవరు అనంటే మనిషి. ఏమండి మనం లేకపోతే ఏమీ లేదు. ఎవరి సభలు ఎవరి కోసం పెట్టారండి? మీకోసమే కదా. సభలు ఎవరి కోసం పెట్టారంటే మీకోసమే పెట్టాం. మీరే రాకపోతే సభలు ఎందుకు అంటే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలుగా మీకు దేవుని మాటలు వినిపించాలన్నది పెట్టినటువంటి కన్వీనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉందో, ఇంత విశ్వాన్ని దేవుడు ఎందుకు చేసావయ్యా అని అడిగితే ఎవరి కోసం చేసావయ్యా అని అంటే మనిషి కోసం, నీ కోసం, నా కొరకు, మన కొరకు. అది ఆలోచించే అంత మెదడు, దాన్ని అర్థం చేసుకునే అంత పరిజ్ఞానం మనకు లేదు. నిజమది. ఎందుకంటే వాటి మధ్య ఉన్న కనెక్షన్స్, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వాటి మధ్య ఉన్నటువంటి ఆకర్షక్తులు ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి విశ్వం అంతా కూడా. ఎందుకంటే బైబిల్లో యేసుప్రభువు చెప్పినట్టు ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. యేసుక్రీస్తుల వారి రాకడలో ఆకాశమందరి శక్తులు ఏమైపోతాయట? కదిలించబడతాయి అని మాట్లాడతాడు. అంటే ఆకాశములో ఉన్నటువంటి వస్తువుల మధ్య, పదార్థాల మధ్య ఒకదానికి మధ్య ఏమున్నాయట? శక్తులు. మన గొలుసును మనం చూసినప్పుడు ఒక గొలుసు మరొక గొలుసుతో ఎలా బంధింపబడి ఉంటాయి, అలానే వీటన్నిటి మధ్య, ఈ గ్రహాల మధ్య, నక్షత్రాల మధ్య, మండలాల మధ్య, వీటన్నిటి మధ్య కూడా కనిపించని శక్తులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదంతా ఎందుకోసం? నీకోసం, మన కోసం. విశ్వంలో ఇక మనం ఉన్న భూమి మీదకు వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే, ఏమంటే ఈ భూమి మీద ఉన్న ఏమంటారు, ఈ భూమి మీద ఉన్నటువంటి మన అవసరాల కోసం, భూమి మీద ఉన్న మన ఆకలి కోసం, మన ఆనందం కోసం దేవుడు చేసినవా? లెక్కకు మించినవి చేశాడు. ఎన్ని రంగులు పెట్టాడు కళ్ళ ముందు. రంగులు పెట్టి నీ కళ్ళు పెట్టలేదనుకో, ఎందుకు చెప్పండి? ఆ కళ్ళు ప్రకృతిలో రంగులు పెట్టాడు, నీ కళ్ళు తీసేసాడు, ఏం ఉపయోగం? పోనీ కళ్ళైతే ఉన్నాయి కానీ రంగులు లేవు చూడటానికి, అప్పుడు కూడా ఉపయోగం లేదు.
అంటే దేవుడు ముందేం చేశాడు? రంగులు పెట్టాడు. రేయ్, ఈ రంగులు చూడాలి, విశ్వం చూడాలి, చూసి నీవు నా గొప్పతనాన్ని, నా చేతుల కష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి అని ముందు దేవుడు రంగులు పెట్టాడు. ఆ రంగులు చూడటానికి నీకు కళ్ళు పెట్టాడు. దేవుడు ప్రకృతిలో ఎన్నో రుచులు పెట్టాడు. ఆ రుచి చూడటానికి నోట్లో బెత్తడంత నాలుక కూడా పెట్టాడు. ఒక రుచులు పెట్టాడు, నాలుక పెట్టలేదు అనుకోండి, రుచి ఎలా తెలుస్తుంది? ఎన్నో వాసనలు పెట్టాడు, ఆ వాసనలు చూడటానికి ముక్కు పెట్టాడు. వాసనలు ఉన్నాయి, ముక్కు లేదనుకో. అప్పుడప్పుడు చూడ కొంతమందికి ముక్కున్న కరోనా టైంలో వాసన తెలియదు, స్మెల్ లేదట. కరోనా లక్షణాలలో ఇది ఒక లక్షణం. గుర్తొచ్చిందా? మళ్ళీ కరోనాకు తీసుకెళ్ళిపోయానా మళ్ళీ 3 ఏళ్ళ వెనకకు? ఏమండి, కరోనా వచ్చిందా? అయితే చూడండి, జ్వరం ఒకటి చూసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత వచ్చేసి తింటున్నప్పుడు ఏమంటారు, గొంతు పట్టేసినట్టుగా ఉందా, జలుబు చేసినట్టుగా ఉందా, జలుబు అయినా గొంతు పట్టేసినట్టుగా ఉన్నా, ఆ తర్వాత వచ్చేసి జ్వరంగా ఉన్నాం, ఆ తర్వాత మీకు స్మెల్ తెలియకపోయినా, వాసన లేదా, వాసన లేదా, వాసన లేదంటే కూడా ఖచ్చితంగా ఇది కూడా ఏమై ఉంటుంది? కరోనానే అన్నాడు. అప్పుడు అప్పుడు అర్థమైపోయింది, అమ్మో వాసన లేకపోతే పరిస్థితి ఏంటి? మనం ఏదైనా చూడండి, గుమ్మగుమ్మలు అంటారు చూసారా? అంటే వండిన తర్వాత ముందు మనకి ఏమి రావాలి? ముందు కళ్ళకు మంచిగా కనబడాలి. కళ్ళకు కనబడేటప్పుడు కూర ఎలా కనబడాలి? ఎర్రగా కనబడాలి, చక్కగా కనబడాలి. మాడిపోయి నలుపు రంగులో ఉందనుకోండి, దూరం పెట్టని అంటాం. అలా కాకుండా చక్కగా తేలిపోతుంది అనుకోండి, పైన రంగు ఎరుపు రంగులో, ఆహా తీసుకురండి అంటాం. దానికి తోడు వాసన కూడా ఒకటి తోడైంది అనుకోండి, అబ్బో ఇక తిన్నంత ఫీలింగ్ అనమాట. ఇక్కడ కూర్చొని తినేస్తుంటాం, ఇంకా ఆస్వాదించేస్తుంటాం ఆ వాసనతో. అంటే వాసనలు ఉన్నాయి, ఆ వాసనలు చూడటానికి మళ్ళీ దేవుడు ఏం పెట్టాడు? ముక్కు పెట్టాడు. నీకు దప్పికవుతుంది, అందుకే సృష్టిలో ఏం పెట్టాడు? నీళ్లు పెట్టాడు. నీకు పండ్లు, కాయలు, రంగు, రుచి, వాసన, అబ్బా నీకు ఏం అవసరమో ఇవి ఏవి నువ్వు అడగలేదు. కానీ నువ్వేవి అడగకపోయినప్పటికీ అన్నీ మనం వచ్చేటప్పటికి అన్ని ప్రకృతిలో సిద్ధం చేసి మన కళ్ళ ముందు పెట్టాడే. ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎక్కడో బాండింగ్ ఏమంటే దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. తండ్రి దగ్గర అయిపోయాడు చూసారా? దేవుడు అంటే ఎక్కడో ఉంటాడండి అనుకుంటాం, కానీ బైబిల్ అంది, రే నేను ఎవరినో కాదురా, మీ తండ్రినిరా, నేను మీ తండ్రిని. ఒక తండ్రి భూమి మీద, ఒక తండ్రి నీ కడుపు కోసం ఆలోచిస్తాడు చూసావా? ఒక తండ్రి నీ కోసం కష్టపడతాడు చూసావా? ఒక తండ్రి భూమి మీద నీకు జన్మనిచ్చాడు. నీ తండ్రి నీ పోషణ కోసం, నీ సంరక్షణ కోసం, నీ ఆకలి తీర్చడం కోసం ఉదయవనంగా పనిలోకి వెళ్ళి తిరిగి సాయంకాలానికి అలసిపోయి కష్టపడి ఎలా నీ కోసం కష్టపడుతున్నాడో నీకు అర్థమైతే, నేను నీ తండ్రినే, నేను నీ తండ్రిని. ఈ తండ్రి నీకు రక్తం పంచాడు, నేను నీకు ఆత్మను పంచాను. రక్తం పంచిన తండ్రి ఇంత ఆలోచిస్తే, ఆత్మను పంచినటువంటి నేను నీ కోసం ఇంకెంత ఆలోచిస్తాను. ఎందుకంటే రక్తబంధం తెగిపోయే బంధం, ఆత్మబంధం తెగని బంధం, తెంచుకున్న తెగిపోని బంధం ఆత్మబంధం. ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు ముగింపు లేదు. దేవుడు అంటే ఆత్మ. ఆత్మ అయిన దేవునికి నీకు నాకు మధ్య ఉన్న బంధం ఆత్మబంధం అయితే, ఆత్మను బట్టి మనమంతా దేవునికి పిల్లలమైతే, ఆయన పిల్లలం కనుక ఈ భూమికి వస్తున్నాం కనుక మనకి ఏం అవసరమో ఆలోచించిన వాడు ఆయన, అన్ని సిద్ధం చేసిన వాడు ఆయన. నీ కళ్ళ ముందు పెట్టాడు, నీ పాదాల కింద పెట్టాడు. ఎందుకోసం? ఆయన కొరకు ఆలోచిస్తావని, ఆయన కొరకు ఆలోచిస్తావని. తిను, నీ ఆరోగ్యానికి మేలు చేసేది. తినవనగానే చెత్త చెదారం అంతా తినకూడదు. ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని కూడా తింటుంటారు. తినవని కదా ఏది పడి తింటారా? తాగు, ఏది నీకు ఆరోగ్యాన్ని తెచ్చేది తాగు, ఆరోగ్యాన్ని పాడు చేసేది తాగకూడదు. ఇవన్నీ నువ్వు తింటూ త్రాగుతూ ఈ ప్రకృతిని నువ్వు అనుభవిస్తూ ఆస్వాదిస్తూ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుని గొప్పతనాన్ని తెలుసుకో,
దేవుని చేతుల కష్టాన్ని, దేవుని చేతి పనిని నువ్వు గ్రహించు. అప్పుడు ఆయన ఆనందపడతాడు, సంతోషపడతాడు. కానీ మనిషి, మొదటి మనిషి నుంచి ఈరోజు వరకు మనుషులు చూస్తుంటే, సమాజాన్ని చూస్తుంటే, ప్రపంచాన్ని చూస్తుంటే ఏమైపోయారో తెలుసా? దేవుని మర్చిపోయారు. దేవుడిచ్చిన సృష్టి కావాలి, దేవుడిచ్చిన సృష్టి కావాలి, దేవుడిచ్చిన ప్రతిదీ కావాలి, దేవుడు చేసిన సృష్టి కావాలి, దేవుడు కలగ చేసిన ప్రతిదీ అవసరమట. కానీ చేసిన దేవుడు మాత్రం వద్దట. అందుకేనండి దేవుడు లేడు అన్న వాళ్ళను గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది. దేవుడు వాళ్ళు బతుకున్నంత వరకు ఏం చెప్తారు? వాళ్ళు బతుకున్నంత వరకు ఒకటే చెప్తుంటారు, ఏంటంటే లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. అంతకుమించి ఏం చెప్తారు చెప్పండి? ఇక బ్రతుకున్నంత కాలం వాళ్ళు చెప్పే బోధ, చేసే బోధ ఏంటంటే దేవుడు లేడు 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 అంటాడు. ఒకరోజు ఆడే లేకుండా పోతాడు. అప్పుడు మనం వెళ్ళి ఏమంటే లేడు లేడు అన్నాడు ఆయన, ఏమంటే లేడండి, వెళ్ళిపోయాడండి అంటారు. ఇదేనా నువ్వు సాధించింది? లేడు లేడు అని చివరికి ఆడ లేకుండా పోతాడు. నువ్వు లేడు అన్నంత మాత్రం లేకుండా పోతాడా దేవుడు? నో. దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను రా అన్నాడు ఆయన. బైబిల్ అండి, ఎంత మంచి బైబిల్ కదండి. నేను ఉన్నవాడను. నువ్వేం చెప్తున్నావు? అందరికీ లేనివాడు అని చెప్తున్నావు. లేనివాడని చెప్పినవాడు లేకుండా పోయాడు, ఉన్నవాడని చెప్పినవాడు ఉన్నాడు. ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, నిరంతరము ఉంటాడు. ఐఎమ్ లివింగ్ గాడ్. నేను ఉన్నవాడను, సృష్టికి ముందు ఉన్నవాడను, సృష్టిలో ఉన్నవాడను, నేటికి ఉన్నవాడను, రేపు సృష్టి లైవ్ అయిపోయినా ఉండేవాడు. ఆయనే దేవుడు. ఆ దేవుడే నీ తండ్రి, ఆ దేవుడే మన తండ్రి, ఆ దేవుడే మన ఆత్మలకు తండ్రి. ఆ దేవుడు చేసిందే ఈ సృష్టి. మరికొంతమంది ఉంటారు ప్రకృతి ప్రేమికులు అంటే, దేవుడు ప్రేమికులు కాదట వాళ్ళు. ఆ మాట విన్నప్పుడు నవ్వొచ్చేస్తుంటుంది, కానీ బయటికన్నా ఒకటి బాధపడతారు కదా. మరి ఏ ప్రేమికులు అండి వీళ్ళు? ప్రకృతి ప్రేమికులట. అంటే కొంతమంది ఉంటారులేండి, భోజనానికి ప్రేమికులు ఉంటారు కొంతమంది. వీళ్ళని ఏమంటారంటే భోజన ప్రియులు. వీళ్ళు భోజనాన్ని తప్ప కనీసం భోజనం వండిన భార్యను కూడా ప్రేమించడు వీడు. భార్య ప్రియుడు కాదు, ఏ ప్రియుడు? భోజన ప్రియుడు. అంటే నేను కేవలం భోజనాన్ని మాత్రమే ప్రేమిస్తాను, భోజనం వండిన భార్య కూడా నాకు వద్దు అని. మరికొంతమంది ఉంటారు మందు ప్రియులట. వీళ్ళే ప్రియులట ఏంటి? మందు ప్రియులు. అంటే పిల్లల ప్రియులు కాదు, ఏమండి కుటుంబ ప్రియులు కాదు, కేవలము మందును మాత్రమే ప్రేమించే మందు ప్రియులు. మరికొంతమంది ఉంటారు జంతు ప్రేమికులట. వాళ్ళు మరి విచిత్రమండి ఆ మాట వింటున్నప్పుడు. వీలోకండి, ప్రేమిస్తే ప్రేమించండి, ముందు మనిషిని కూడా చూసుకోండి. వీళ్ళేంటంటే వీళ్ళెవరట? జంతు ప్రేమికులంటే దాని అర్థం ఏంటి? వేటిని ప్రేమిస్తారట? జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొంతమంది పక్షుల ప్రేమికులు, అలానే మరికొంతమంది ప్రకృతి ప్రేమికులు. మీ ప్రేమ చల్లగుండా, మీ ప్రేమ చల్లగా ఉండాలి. అయితే మీరు ప్రకృతిని ప్రేమించండి, జంతువులు ప్రేమించండి, పక్షులు ప్రేమించండి, మందును మాత్రం ప్రేమించకండి. ఈ ప్రేమించమనగా దాన్ని కూడా ప్రేమించమంటారేమో. ప్రేమించకండి. ఇవి చేసిన వాడు ఉన్నాడు చూసారా? ఇవి ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. ఆయన ఇంకా ఎక్కువ ప్రేమించండి. వీటిని ప్రేమిస్తూ మనుషులను కూడా, సాటి మనుషులను ప్రేమించండి. మనిషిని ప్రేమించాలి. ఆ తర్వాత ఇంకో దేవుడు. వీళ్ళందరి వెనకాల ఉన్నది ఎవరు? ఇవన్నీ ఇచ్చిన వాడెవరు? ఎలా ఉంటుందంటే ఇది వాచిని ప్రేమిస్తారట కానీ ఇచ్చినట్టు మాత్రం ప్రేమించారట. బట్టలకు దండం పెడతారు కానీ బట్టలు తెచ్చిన వాళ్ళని పట్టించుకోరట. భోజనాన్ని మాత్రం కళ్ళకద్దుకుంటారు, భార్యని మాత్రం దవడకేసి కొడతాడు. ఇది ప్రేమ? ఇదేంటండి? తప్పు కదా. ఇవి మీ కళ్ళ ముందు కనబడుతున్న సృష్టి ఎంత ముఖ్యమో, సృష్టి వెనకాల ఉన్న సృష్టికర్త కూడా అంతకన్నా 1000 రెట్లు. సృష్టికర్తే లేకపోతే ఏది లేదు, సృష్టే లేదు. సృష్టే లేకపోతే ఈరోజు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో అది కూడా కళ్ళ ముందు ఉండదు.
అందుకే మరలా ఒక్కసారి ఈ మానవ సమాజాన్ని దేవుని వైపుకు త్రిప్పాలి, దేవుని వైపుకు మళ్ళించాలి, దేవుని గురించి తెలియచేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ కొండ ప్రాంతాలు నిజంగానండి. ఇక్కడ ఏముండదు అంటే ఇక్కడ శబ్ద కాలుష్యం ఉండదు, గాలి కాలుష్యం ఉండదు, నీరు కాలుష్యం ఉండదు. అలానే నాకు ఏమనిపించింది అంటే మీ మనుషుల్లో కూడా, మనుషుల యొక్క మనసుల్లో కూడా ఏ కాలుష్యం ఉండదు అనుకుంటానంటే, అంటే కల్మషం లేని మనసులు అనుకుంటాం మీ ప్రాంతాలకు రావడానికి. అంత మంచి మనసున్న మీకు వాక్యం చెప్పాలి అని ఎన్నో సంవత్సరాల నా కోరికను కలను దేవుడు ఈ సభల ద్వారా ఈ రీతిగా మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అసలు వాక్యం వినడానికంటే ఏంటి 6 గంటలకు వచ్చి కూర్చున్నారు అనేది చాలా ఆశ్చర్యం. అంటే ఇదేంటంటే 6 గంటలకు వాక్యమా? 6 గంటలకు వచ్చి కూర్చుంటారా? 7 గంటల వరకు వచ్చేసి కూర్చున్నారు అప్పటికే. అదే పట్టణాలలో చూడండి, అదే ఇంకా ఏమంటే మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి, పాపం కన్వీనర్సు సేవను మైకి పట్టుకొని ప్రకటనలు, దయచేసి త్వరగా వచ్చేయండి, మీ పనులు ముగించుకొని వచ్చేయండి, ఏమంటే ప్రసంగికులు వచ్చేసారు, వేదిక మీద కూర్చున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు, ఇంకే మీరు ఎప్పుడు వస్తారు, ప్రకటనలండి. ఇక్కడ అలాంటి ప్రకటనలు ఏమీ లేవండి. ఎంత మంచి మనసు అండి మీకు, నిజంగా దేవుడు అంటే ఎంత ప్రేమ కదా. ఎందుకంటే ప్రకృతి మధ్య మీరు జీవిస్తున్నారు, కానీ ఇంత మంచి ప్రకృతిని ఇచ్చిన దేవుడు మాటలు కదా. అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి అన్న మీలో ఉన్న ఆసక్తి పరుగులు పెట్టించింది, పెందలకడని రప్పించింది, కూర్చోబెట్టింది. నిజంగా చూడండి, కూర్చున్నారు ఇక్కడ, నేను కూర్చున్నాను వేదిక మీద, పైనుంచి చినుకులు ఏమన్నా ఒక్కొక్క చినుకు మీద పడుతూనే ఉంది. వర్షం కదండి, సభ ప్రారంభం ముందు వరకు కూడా వర్షం పడిపోయింది. అయినా మీరు వచ్చారు చూసారా. అది దేవుడు పట్ల, వాక్యం పట్ల మీకున్న ఆశ, ఆసక్తి చాలా గొప్పది. ఇదే కల్మషం లేని మనసు కలిగి, ఇదే వాక్యం పట్ల ఆశ, ఆసక్తిని మీ బ్రతుకులో చివరి వరకు, ప్రాణం పోయేంత వరకు దీన్ని ఇలానే కొనసాగించుకోవాలని, అలా ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను ఈరోజు కోరుకుంటూ ఈ మొదటి రోజు మొదటి సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రేపు 2వ రోజు మంచి సంగతులు మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు మొదటి సందేశంలో మీరు మాకు చేసిన ఉపకారము, మేలు, ప్రకృతిని మాకు అనుకూలపరిచారు. మీ పిల్లలు కష్టం వ్యర్థం కాకూడదు అని మంచి సంగతులు, మంచి మాటలు మీ పిల్లలు వినున్నట్లుగా మీరు చేసినటువంటి నాయన ఉపకారానికి మా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాం. సభల విషయంలో ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా మీ పిల్లలు కష్టపడ్డారు. వారి కష్టం కల్లారా చూసాం తండ్రి, చాలా ఆనందపడ్డాం. రేపటి దినాన్ని మాకు మీరు అనుగ్రహిస్తారని ఆశపడుతూ, రేపటి దినాన్న మరిన్ని సంగతులు మీ పిల్లలకు తెలుసుకోవటానికి సహాయం చేయమని కోరుతూ, వెళుతుండగా క్షేమంగా వారు చేరవలసిన చోటికి చేర్చండి. క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.